రాష్ట్రాలు ఉన్నాయి కదా. కాబట్టి వెస్ట్ బెంగాల్ అట్లాంటివి చాలా రాష్ట్రాలు దేశంలో సిబిఐని అపోజ్ చేసినవి. ఆ క్రమంలో తెలంగాణ కూడా మా ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని రావాలనేది ప్రభుత్వం ఆ రోజున వాదన. నందకుమార్ గారు, మీ పిటిషన్ డేట్ ఎప్పుడుంది నెక్స్ట్ మా హీరింగ్? నాదా అండి? నెక్స్ట్ ఎప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ కాదు, తెలంగాణ గవర్నమెంట్ పిటిషన్. అరే తెలంగాణ ఆయన వేసాను, ఆయన చెప్తాడు. ఆయన హైకోర్టులో వేస్తే హైకోర్టులో ఆయనకు అనుకూలంగా వచ్చింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. చిన్న మాట చేంజ్ చేసుకొని అప్పుడు సుప్రీంకోర్టులో ఎప్పుడుంది తేదీ మీకు మళ్ళీ విచారణ నెక్స్ట్ ఫర్దర్? మీరు అడిగితే కదా, మీరు స్టే దాని మీద మీరు అడగాలి. మీరు అడుగుతూనే వస్తుంది గవర్నమెంట్ కదండి. కోర్టు జడ్జి గారి దగ్గర పోయినప్పుడు దాని ఫైల్ కదిలింత ప్రభుత్వం స్పందించకపోతే మీరు కూడా కదిలించాలి కదా మీ లాయర్ని పట్టుకొని. మీ లాయర్ని పట్టుకొని ఎందుకు కదలట్లేదు, దీన్ని వేగవంతం ఎందుకు కావట్లేదని వేగవంతం చేయాలి కదా మీరు. రెస్పాండెంట్ అండి, పిటిషనర్ గవర్నమెంట్ అండి, నేను చేస్తే కుదరదు, గవర్నమెంట్ చేయాలి. అది కాకుండా అది కూడా భరత్ గారికి ఒక విషయం అడగండి, మానవరావు గారిని. మరి నా హోటల్ ధ్వంసం చేసింది కదా మానవరావు గారు, హోటల్ ధ్వంసం అయింది, అందులోనే కోర్టు పోయింది. నువ్వు అన్ని అంశాలు పెట్టినారు అందులో. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా గట్టిగా పడగొడితే కూడా ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదండి, ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు? మ్యూట్ చేయండి. ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు అంటే ఏంది? పెద్దలు అందరూ ఒకటి, అందరూ గుర్తుపెట్టుకోండి. సామాన్య ప్రజలు గుర్తుపెట్టుకోండి, మధ్యలో మోసమే సామాన్య ప్రజలు. సినిమా ఇండస్ట్రీ వినండి, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, కార్పొరేట్లు అందరూ ఒకటే, సెలబ్రిటీలు అంతా ఒకటే. ఆ సెలబ్రిటీలు లొంగకపోతే లొంగ తీసేందుకు రేవంత్ రెడ్డి కొంచెం ప్రయత్నం చేశారు, లొంగ తీసుకున్నారు. ఓకే, అర్థమైంది కదా, వాళ్ళు అంతా ఒకటే. అసలు సామాన్యుడికి న్యాయం జరగదు, అంతే కదా. సామాన్యుడు కాదంటారు, సామాన్యుడు బిఎల్ సంతోష్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నందుకి న్యాయం జరగట్లేదు అంటారు ఆయన. ప్రధానమంత్రి కదా, మరి ఎందుకు న్యాయం జరగట్లేదు? నందు సామాన్య నందువే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ బాబా. సినిమా వాళ్ళు మన సామాన్యులు అనుకుంటారు. మీ కింద వాళ్లే సామాన్యులేమో. ఎవరు సార్ మీ కింద వాళ్లే పాపం అట్లే అవుతారు అనుకోండి. దగ్గుబాటి ఫ్యామిలీ సామాన్యులేమో, మీరే. నాకైతే కోర్ట్ ఆఫ్ లా మీద నమ్మకం ఉంది సార్. కోర్టుకు ఎన్ని రోజులు ఇప్పుడు సరే గవర్నమెంట్ అంటే ఇక్కడ నా పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసిండ్రు, కానీ కోర్టులను కూడా మేనేజ్ చేస్తారా? కోర్టులు అందరు మేనేజ్ చేస్తారా సార్? చెప్పండి సార్. కాదు, ఏదో ఒక రోజు పాపం పడుతుంది, కోర్టులో మేనేజ్ అది మనం మాట్లాడకూడదు. సో ఎనీవే చూద్దాం. ఇదైతే ఇవాళ ఎంత, జనవరి 20. నేను ఈ అంశం మీద చర్చ పెట్టడం ఈ 10-11 నెలలో చాలా సార్లు, ఎంత నెలకోసారి ఏదో ఒకటి ఇట్లా గుచ్చుతారు వదులుతారు. చూద్దాం. మరి సజ్జనార్ నేతృత్వంలో సిట్ వేశారు కాబట్టి దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్లు అయితే రావాలి. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా, ఫోన్ ట్యాపింగ్ దోషులకి శిక్ష పడాలి. శిక్ష పడడం ద్వారా మిగతా వాళ్ళు భయపడి ఫ్యూచర్ లో అధికారులు, ఎస్పెషల్లీ రాజకీయ నాయకత్వం ఎంత అన్నా సరే, అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు గజ వణికే సిచ్యువేషన్ రావాలి. ఎందుకంటే ఇది ప్రైవసీకి భంగకరం. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా అల్టిమేట్ గా ఎవరు ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, ఇది కాదు, రాజకీయ నాయకత్వం కూడా ముందుకు రావాలి. ఒకళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే ఏం మిగలదు ఇక, అంతే కదా. వాళ్ళ పర్సనల్ లైఫ్స్, వ్యక్తిగత జీవితాలు. ఇదే రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నేను రేపు మళ్ళీ మీకు కాపీ పంపిస్తాను, నాంపల్లి కోర్టును తెప్పించుకున్నది. దాంట్లో క్లియర్ గా రాశారండి, అక్టోబర్ 26వ తారీఖు రోజు ఏం జరిగిందనే దాంట్లో మొత్తం ఆయన క్లియర్ గా రాశారు. అందులో కెమెరాలు ఎక్కడ ఉన్నాము, ఎవరెవరు వెళ్ళి కెమెరాలు ఉన్నారు, ఎవరు చెప్పారనే విషయం క్లియర్ గా రాశారు సార్. అయినా కూడా మరి దాని మీద కూడా యాక్షన్ లేదు కదా సార్. అది అది కూడా ఆ పరిశీలన పెట్టుకోండి. ఇక ఎవరు చెప్పేది ఏముంది. సో అల్టిమేట్ గా నేనేమంటా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా శిక్ష పడాలి దాని బాధ్యులకి. ఆ శిక్ష పడితే గనక నెక్స్ట్ ఎవరికైనా, ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్పండి, కక్షలు ఉండద్దు, శిక్ష పడాలి, తొందరగా జరగాలి. డైలీ సీరియల్ లాగా ఇన్వెస్టిగేషన్ ఇన్ని సంవత్సరాలు అయితే ఇక ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ అవుద్ది, ఏమవుతుంది, మిగతా దానికి అసలు దోషులు ఎప్పుడు బయట పెడతారు,
అది జరిగితే గనక నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎవరు చేయడానికైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా భయపడే సిచ్యువేషన్ రావాలి. ఒట్టిగా లీక్స్ సంవత్సరం కోసారి గుర్తుకొచ్చినప్పుడల్లా, ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక హంగామా చేయడం కంటే, దీన్ని ఒక బ్లాక్ మెయిల్ గా వాడుకోవడం కంటే చిత్తశుద్ధితో విచారణ జరిపిస్తే గనక ఖచ్చితంగా బాగుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు నిజమైన దోషులకి ఖచ్చితంగా శిక్ష పడి ఎవరైతే దీనివల్ల విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. అల్టిమేట్ గా పొలిటికల్, నా ఉద్దేశంలో అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ కాంపిటెన్సీ అయితే కనబడట్లేదు. సిబిఐ చేతిలోకి వెళ్ళి ఆ సిబిఐ కూడా కాళేశ్వరం లాగా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా 6 నెలలైనా దాన్ని విచారణ చేపట్టకుండా అట్లా ఆపకుండా ఆ సిబిఐ కూడా చిత్తశుద్ధితో దీన్ని గనక విచారిస్తే గనక అసలైన దోషులు బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది వాటి డిఎన్ఏ. థ్యాంక్ యూ బాలాజీ యాదవ్ గారు, అదేవిధంగా నందు గారు, శరత్ గారు, అదేవిధంగా కొనగాల మహేష్ గారు, మానవతారాయ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, చాలా మంది. వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఫోన్ ట్యాపింగ్